హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ నీరజ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టుగా గిన్నీస్ బుక్కి ఎక్కిన తిమ్మమ్మరి మాను కదిరికి దగ్గరలో గూటిబయలు అనే గ్రామంలో ఉంది. సో ఈ తిమ్మమ్మరి మాను గురించి నేను పార్ట్ 1 అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి తిమ్మమ్మరి మాను గురించే పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో మిస్ అయిన విషయాల్ని ఇందులో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ తిమ్మమ్మరి మాను మొత్తం కూడాను 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో మనం తిమ్మమ్మరి మానుకు ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక బోర్డు అయితే ఉంటుంది, ఈ తిమ్మమ్మ మరిమాను అని చెప్పేసి. సో కొంచెం వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే రాశారు, తెలుగు ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. పార్ట్ 1లో నేనైతే తిమ్మమ్మరి మాను గురించి నీట్గా వివరించాను, అక్కడ వెళ్ళి చూడండి. మొదటిగా ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి, పర్ పర్సన్ 10 రూపీస్. సో ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళిన వెంటనే తిమ్మమ్మ ఇంకా తన భర్తకు ఒక ఆలయం అయితే నిర్మించారు. సో ఇక్కడే అనమాట తిమ్మమ్మ సతీ సహగమనమైన చోటు. ఈ తిమ్మమ్మ మరిమాను ఏపీ టూరిజం హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ గైడ్ కూడా ఉంటారు మనకి. ఇంకా వచ్చిన పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. ఈ పార్క్లో మనకి మొదటగా పావురాళ్ళు, ఇంకా కుందేళ్ళు, జింకలు అనేవి ఉన్నాయి. సో నెమళ్ళు కూడా ఉండేవి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నెమళ్ళు కూడా ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఈ పర్యాటక కేంద్రం కదిరికి దగ్గరలో ఉండడం కారణంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తులు కూడా చాలా వరకు ఈ పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా ఈ పర్యాటక కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతిగాంచిన మహాకవి వేమన జీవ సమాధి కూడా ఉంది. సో దానిని కూడా పర్యాటకులు సందర్శించుకుంటారు. రాబోయే వీడియోస్లో నేను వేమన జీవ సమాధి గురించి ఇంకా చరిత్ర గురించి వీడియోస్ అయితే చేస్తాను. తిమ్మమ్మ మర్రిమానుకు వెళ్ళే దారి కానీ అక్కడి ప్రదేశం కానీ చాలా ఆహ్లాదకరమైనది. ఇక్కడ మంచిగా ఫ్యామిలీతో వచ్చి టైం అనేది స్పెండ్ చేయొచ్చు. మేము ఫ్యామిలీతో పాటు నెక్స్ట్ శివరాత్రికి ఇక్కడికి రావాలనుకుంటున్నాము. ఎందుకంటే శివరాత్రి ఇంకా నెక్స్ట్ 2 డేస్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర అనేది జరుగుతుందంట. ఎవరైనా ఇంకా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూసాక పార్ట్ 2 చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది నేను చేశాను పార్ట్ 1లో. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.